ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి ధ్యానాంశం ఏదనగా విశ్వాసము మరియు విధేయత. యుద్ధము జరుగుతున్నప్పుడు మాత్రమే సైనికుని యొక్క విశ్వాసము మరియు విధేయత రాజు పట్ల ఎలాగున్నదనేది తెలుస్తుంది. అదే విధముగా శోధన వచ్చినప్పుడు విశ్వాసుల యొక్క విశ్వాసము విధేయత ఏ విధముగా ఉన్నది అన్నది బయలుపరచబడుతుంది. బంగారము భూమిలో నుండి తీసినప్పుడు రకరకాలుగా మలినాలు ఉంటాయి. దాన్ని కొలిమిలో మార్చినప్పుడు మాత్రమే, వేడి చేసినప్పుడు మాత్రమే మేలిమి బంగారము తయారవుతుంది. మనము ఇప్పుడు శోధన కాలంలో ఉన్నాం. మన విశ్వాసము మిగిలిన వారి వలె అది సడలిపోతుందా? మనకు ప్రభు పట్ల ఉండేటువంటి విధేయత తగ్గిపోతుందా అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరికి వాళ్ళం. మనందరికి కూడా విశ్వాసము బలంగా ఉంది, విధేయతగా ఉంది. కనుక ఈరోజు వాక్యము విశ్వాసులలో విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి పాత నిబంధన గ్రంథములో 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం నుండి 24వ వచనం వరకు మనకి వాక్యాలు ఉన్నాయి. ఇంచుమించు 10 వాక్యాలు ఉన్నాయి. ఇది ఒక్కొక్క వాక్యం చదువుకోవడానికి మనం టైం ఎక్కువ పడుతుంది కనుక క్లుప్తంగా దీని యొక్క సారాంశం చెబుతాను. ఇశ్రాయేలీయుల యొక్క రాజు అయినటువంటి దావీదు ఒక సమస్యలో పడతాడు. కుమారుడైన అబ్షలోమే తిరుగుబాటు చేసి తండ్రి మీద ఇశ్రాయేలీలందరినీ కూడా చాలా వరకు మెజారిటీ ఆఫ్ ది ఇశ్రాయేలియట్స్ను తన హక్కును చేర్చుకుంటాడు. తన పక్షంగా వెళ్ళిపోతారు, అబ్షలోం పక్షంగా. అటువంటి పరిస్థితుల్లో రాజైన దావీదు పారిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొడుకు చేతిలో చనిపోవడం కంటే పారిపోవడమే మేలని తన యొక్క సహచరులతో పారిపోదామని చూస్తాడు దావీదు. అయితే ఇక్కడ ఒక అన్నోన్ పర్సన్, ఒక అన్నోన్ సైనికుడు, ఒక కిరాయి సైనికుడు దావీదు వద్దకు వచ్చి 21వ వచనం చదువుకుందాం. ఎఠాయ్ అంటే ఇంగ్లీష్లో ఉంటుంది. నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడవు రాజువు నగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవు రాజువు నగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేశాను. నువ్వు నిన్నగాక మొన్నొచ్చావయ్యా, నీకేం తెలుస్తుంది? నువ్వు మాతో ఎందుకు వస్తావు? వెళ్ళిపో, రాజుగారు ఉన్న స్థలములోనే ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎందుకు తిరుగులాడుతున్నావో నీకు తెలియదు. అలాంటోడు నాతో పాటు రావడం ఏంటి అన్నప్పుడు ఈ మాటలు అంటాడు రాజుగారు, దావీదు రాజు. ఈ మాటలు అప్పుడు పలికేటప్పటికి రాజు యొక్క రాచరికాన్ని అనుభవిస్తట్లేదు. రాజు ఆల్మోస్ట్ ఆల్ రాజ్యాధికారము కోల్పోయే పరిస్థితికి వచ్చింది. పారిపోతున్నాడు అరణ్యంలోనికి. కుమారుడైన అబ్షలోము
దాడి చేసి చంపుతాడేమో అని. అయితే అనేక మంది సైనికులతో పాటు ఆయన వెళ్ళేటప్పుడు ఈ ఇఠాయి వచ్చి మాటలు అంటాడు. అంటే రాజుగా లేనప్పుడు రాబోయే రాజు కాబోయే రాజు అని గ్రహిస్తాడు, నమ్మకాన్ని ప్రదర్శిస్తాడు, విశ్వాసాన్ని విధేయతను ప్రదర్శించి ఒకవేళ చనిపోవలసి వచ్చినప్పటికీ నేను చనిపోతాను అని అన్నప్పుడు, నీతో పాటే నేను ఉంటానన్నప్పుడు దావీదు చాలా సంతోషించాడు. ఈ పిక్చర్లో మందసము తీసుకుపోతా ఉంటారు ఎప్పుడు కూడా. ఇశ్రాయేలీలు యెహోవా దేవుని యొక్క మందసాన్ని ఇక్కడ తీసుకుపోతున్నట్లు రాజు సైనికులు అంతా కూడా అరణ్యంలోనికి పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. గిత్తీయుడగు ఇత్తయిట్ అంటే వంశం అన్నమాట. ఇఠాయి కూడా రాజైన దావీదుతో కిద్రోను వాగు దాటి అరణ్య మార్గంలోనికి వెళ్ళిపోతారు. దావీదు రాజు అంటాడు, యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందితే మళ్ళా తిరిగి నన్ను రాజుగా చేస్తాడు, లేని ఎడల ఆయన ఇష్టం అని కూడా అంటాడు. దేవుని చిత్తానికి తను అప్పగించుకుంటాడు. ఇక్కడ కొంత నేపథ్యం చెప్పాలి. అబ్షలోము తండ్రి మీద ఎందుకు తిరుగుబాటు చేస్తాడంటే, దావీదుకు ఇంకొక భార్యకు పుట్టినటువంటి అమ్మాయి తామర్ అనే ఆమెను అబ్షలోము అంటే హాఫ్ సిస్టర్ అన్నమాట, తండ్రి ఒకడే భార్య వేరు, అత్యాచారం చేస్తాడు. అబ్షలోము తామరుకు సొంత బ్రదర్. అప్పుడు ఎవరైతే అత్యాచారం చేస్తాడో అమ్నోన్ వాడిని హత్య చేస్తాడు. అప్పుడు దావీదు గొప్ప కోపంతో ఉన్నట్టు అబ్షలోముని 3 ఏళ్ళు బహిష్కారం చేస్తాడు. రాజుగానే ఉంటాడు అప్పుడు దావీదు. 3 ఏళ్ళు నువ్వు మళ్ళా రాజ్యంలోనికి రావద్దు అని చెప్పి పంపివేస్తాడు. 3 ఏళ్ల తర్వాత వచ్చినప్పుడు చాలా కుయుక్తితో అబ్షలోము దావీదు రాజుకు భయం కలిగిస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ కూడా అబ్షలోము వైపే వెళ్ళిపోతున్నారు. భయం వేసి దావీదు ఒక అరణ్యంలోనికి పారిపోవాలని అనుకున్నాడు. దావీదు తన వద్ద 600 మంది ఆయన యొక్క ఆర్మీ ఉంది. పూర్వము ఆయన భయపడి అడవిలో ఉన్నప్పుడు ఉన్న 600 మంది మాత్రమే ఆయనతో కూడా ఉన్నారు. ఈ రీతిగా ఇత్తయి గురించి మనము మాట్లాడుకుంటూ కొంత ధ్యానాన్ని చేస్తున్నాం. ముఖ్యంగా 4 ఆశ్చర్యకరమైనటువంటి వాస్తవాలను ఇక్కడ గమనిద్దాం. ఇత్తయి గురించి నీతో పాటే ఉంటాను. ఈ మాటలు మీరు వింటున్నప్పుడు రూతు గుర్తుకు రావాలి. ఎందుకంటే రూతు భర్త చనిపోయినా అందరూ చనిపోయినా నీతో పాటే నేను వస్తానని వాళ్ళ అత్తగారితో అని దేశము కాని దేశము బెత్లెహేము వస్తుంది. ఇత్తయి అనేవాడు ఇంగ్లీష్లో ఇఠాయ్. ఒక పరదేశీ సైనికుడు, అద్దె సైనికుడు, కిరాయి సైనికుడు, ఇశ్రాయేలీయుడు కాదు, ఫిలిస్తీయుడు. ఫిలిస్తీయుడు అంటే మీకు గొలియాతు గుర్తు రావాలి. అందుకనే పెద్ద భారీ శరీరంతో ఉంటారు ఈ ఫిలిస్తీయులు. 18వ వచనంలో ఏమంటాడు? రాజు నీతో పాటే నేను ఉంటాను. నువ్వు ఇప్పుడు రాజు కాకపోయినా నీతో పాటు, మరణమైన జీవమైన నీతో పాటే ఉంటాను. సాధారణంగా ఈ మాటలు స్నేహితులు కానీ, దీర్ఘకాల స్నేహితులు కానీ, ఒక కొడుకు కానీ లేకుంటే స్నేహితుడు కానీ ఈ మాటలు అంటారు.
ఇత్తై ఈజ్ ఏ స్ట్రేంజర్, ఒక అపరిచితుడు. తన యజమాని కోసం ప్రాణం పెట్టేవాడుగా ఉన్నాడు. అబ్షలోము యొక్క పరాక్రమము చూచి దావీదు కూడా చనిపోతాడు అనేటువంటి విధానంలో ఉన్నప్పుడు, తన మాస్టర్, తన యజమానుడు చంపబడతాడు అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నీ వైపే నేనుంటాను. ఇది ప్రథమమైనటువంటి లక్షణం. ఇది మనము రారాజు త్వరగా వస్తున్నాడు, ఆ రాజు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆ రారాజు పక్షముగా మనము జీవిస్తున్నాం. ఇప్పుడు ఆయన రాజ్యాధికారం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ వాగ్దానాలన్నీ కూడా మనకు చేయబడ్డాయి, ఇవి నెరవేరుతాయని మనం ఆశిస్తున్నాం. ఎట్టయిలాగా మనం ఆశిస్తున్నాం. దేవునికి వందనాలు. ఇట్టై ఒక పరదేశీ సైనికుడు. మనం పరదేశులు, మనం వీఆర్ నాట్ ఎట్ ఆల్ చూజన్ పీపుల్. ఇనీషియల్లీ మనం ఎంపిక అన్యజనులు. దేవుడు మనల్ని అన్యజనుల్లోంచి తీసుకున్నాడు. ఈ లోకంలో మనము కొద్ది కాలము, ఆయన ఆయుష్ ఇచ్చినంత కాలము జీవిస్తాం, పరమందు శాశ్వతంగా జీవిస్తాం. కొద్ది కాలమే ఉన్నాడు ఎత్తయ్య, కానీ డేవిడ్కు ఇష్టపూర్వకం అయిపోయాడు ఆ మాటలు బట్టి. ఈ విధముగా ఇతనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వాస్తవాలు ఇతని గురించి మనం తెలుసుకున్నాం. ఒక నమ్మకత్వం, విధేయత. ఓడిపోతాడు అనేటువంటి పరిస్థితులు వచ్చాయి. అబ్షలోము సొంత కొడుకైన తండ్రిని సంహరించాలని ఇశ్రాయేలీయులందరినీ కూడా తన వైపు చాలా వరకు తిప్పుకున్నాడు. అలాంటి భయమైన పారిపోతున్నటువంటి పరిస్థితుల్లో నీ వైపే ఉంటాను. ఈ లోకంలో మనం కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ లోకంలో మనము మైనారిటీ ప్రజలం. మన మీద దాడులు జరగవచ్చు, మన మీద విమర్శలు రావచ్చు, శోధనలు మనకే రావచ్చు. బట్ వీఆర్ చూజన్ పీపుల్. మనకు విక్టరీ మందే. ఈ లోకంలో మనం విక్టోరియస్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ లేకపోయినా మన విజేతలుగా ఆ యొక్క పరమందు మనం జీవిస్తాం. ప్రభువులు వారు జీవిస్తారు కాబట్టి మేము జీవిస్తాం. మా రాజు జీవిస్తాడు ఎప్పుడు. మన రాజైన యేసయ్య నిరంతరము జీవిస్తాడు కాబట్టి మేము జీవిస్తాము అనేటువంటి విధానంలో మన విశ్వాసాన్ని అధికం చేసుకోవాలి. ప్రియమైన వారలారా, మన జీవితంలో దేవుడు మొదటివాడిగా ఉండాలి. యేసు ప్రభు మొదటివాడిగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసులు వారు నిలకడగా ఆయనను ఇష్టపూర్వకముగా హత్తుకుంటున్నారా లేదా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. విశ్వాసులు ఇష్టపూర్వకముగా ప్రభువుని హత్తుకుంటున్నారా? ఈరోజు నాకు ఎవరో ఒక వీడియో పంపించారు. పెద్ద చర్చ్, ఆ చర్చ్లో సాతాను వచ్చి కూర్చుంది. ఇప్పుడు సాధారణంగా జనం గ్యాదర్ అవ్వట్లేదు, విశ్వాసులు గ్యాదర్ అవ్వట్లేదు ఎక్కువ మంది. సాతాను అంటుంది, సాతానా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాడు ఒక విశ్వాస. అడుగుతుంటే ఇక్కడున్న వాళ్ళంతా కూడా బూటకపు క్రైస్తవులు. ఆర్భాటానికి నామకార్థానికి మాత్రమే చర్చ్కి వస్తారు. ముఖాళ్ళ మీద ప్రార్థన చేయరు, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయరు. ఆర్భాటపు క్రైస్తవులు వీళ్ళంతా. వీళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా వీళ్ళంటే చాలా ఇష్టం, కనుక నేను చర్చ్కి వచ్చాను అంటాడు సాతాను. నిజమే, క్రైస్తవులందరూ కూడా దైవ వాక్యాన్ని పఠించరు. చాలా వరకు ఆయన ఇష్టపూర్వకంగా ఇలాగా హత్తుకోలేరు, నమ్మలేరు. ఇహలోకపు సుఖముల కొరకు మాత్రమే ప్రభువుని నమ్మే విధంగా ఉంటారు. వీళ్ళందరినీ కూడా నేను నరకములో తోసేద్దాం అనుకుంటున్నాను అని అన్నప్పుడు ప్రభువు వారు ఒక గద్దింపు వస్తుంది. ఏంటంటే,
సాతానా వెనుకకు పొమ్ము. వీళ్ళందరూ కూడా నాకు ఇష్టలు, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు నన్ను హత్తుకోలేకపోయినప్పటికీ వీళ్ళందరూ విశ్వాసులే కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి పొమ్మని సాతాను గంటేస్తారు. ఒక చిన్న వీడియో ఎవరో చేశారు. జీవితంలో యేసు ప్రభు మనకు మొదటివాడిగా ఉండాలి. ఎత్తయి దావీదును రాజుగా గుర్తించాడు. అబ్షలోము ఒకవేళ టెంపరీగా రాజు అయినప్పటికీ కాబోయే రాజు రారాజు దావీదని మనసులో గుర్తించాడు. కల్వరి మ్రానుపై యేసు వేలాడుచున్నప్పుడు ఆ చివరి గడియలలో ఒక దొంగ గుర్తించాడు, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, రాజువు కదా అని మనసులో అనుకుని అతన్ని గుర్తించాడు. మనము కూడా ఆ విశ్వాసంతోనే రాబోయే రాజు ఆయనే, యేసే ఈ రాజ్యాన్ని వెళ్తాడు, ఈ దేశాన్ని వెళ్తాడు, ప్రపంచాన్ని వెళ్తాడు, మనందరినీ వెళ్తాడు అని మనము కూడా మనోనేత్రములతో, అంటే హృదయములోని నేత్రములతో చూచి ఉన్నాము కాబట్టి ఆయన్ని హత్తుకుని ఉన్నాము. అలాంటి మనస్సునిచ్చినందుకు దేవునికి వందనాలు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-11 వచనంలో అంటాడు ప్రభు, యేసును అందరికంటే హెచ్చించాడు. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగుతుంది, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకుంటుంది. ఆయనను అధికంగా హెచ్చించాడు. ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి నామము కంటే యేసు నామముగా పైనామాన్ని చేశాడు. దేవునికి వందనాలు. అది మనం గుర్తించాం కాబట్టి ఆయనను హత్తుకుంటున్నాం. కష్టకాలమైన, నష్టకాలమైన, ఎత్తేవలే జీవముగా ఉన్న, మరణించిన మా రాజువు నీవే అని మనము కూడా యేసును మనం అంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, మనము గమనిస్తున్నట్లయితే మన రాజుకు ప్రస్తుతం దేశం లేదు. దావీదుకు దేశం లేదు, అరణ్యంలో పోయాడు, అబ్షలోము చంపేస్తాడేమని. అధికారము లేని వారికి సేవ చేయడం చాలా కష్టం. ఏదైనా ఒక పార్టీ అధికారంలో ఉంటే అధికారంలో ఉన్న వారికి అనేక మంది అభిమానులు, సేవకులు వస్తారు. కాబోయే రాజు, కాబోయే ముఖ్యమంత్రి అని ముందుగానే ఎవరు వారికి సేవలు అందించరు. పవర్లో ఎవరుంటే, మన యేసు ప్రభు మనకు తెలియకుండా పవర్లో ఉన్నాడు కానీ బాహ్యంగా లేడు ఆయన. మన రాజు రారాజుని మనము నమ్ముతున్నాము, అటువంటి రాజుకు సేవ చేస్తున్నాము. దేవునికి వందనాలు. అయితే ఈ లోకపు రాజు ఒకడున్నాడు, వాడు సాతానుడు, వాడు దోపిడీదారుడు, వాడు మనల్ని వాణిని అనుసరించమని రోజు చెప్తా ఉంటాడు. ఈ లోకపు రాజుకే అనగా సాతానుకే అనుచరులు ఎక్కువ, చెడ్డవారు ఎక్కువ ఈ లోకంలో. అయితే మనము కొద్ది మంది మనుషులుగా ఉన్నప్పటికీ విశ్వాసులము, రాబోయే రాజు గురించి మనం వేచి చూస్తున్నాం కానీ ఈ లోకపు రాజు గురించి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లోకపు రాజును మనం పూజించట్లేదు. ఈ గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. ఎత్తయి కూడా ఇదే విశ్వాసాన్ని కలిగి ఉండడం వల్ల తరువాత దావీదు అబ్షలోం తనంతట తానే ఎవరు బంధించకుండానే జుట్టు ఎక్కువగా ఉండడం బట్టి గుర్రం మీద నుంచి వెళ్తున్నప్పుడు చెట్టుకి ఆ జుట్టు కట్టుకొని వేలాడబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు కొంతమంది అబ్షలోం చంపేస్తారు. ఆ విధంగా దుర్మరణానికి గురవుతాడు. తండ్రి మీద దాడి చేసినటువంటి అబ్షలోం, దావీదు మళ్ళా రాజు అయిపోతాడు. అప్పుడు ఎత్తయిని ఊహించాడు ముందు, ఈయన కాబోయే రాజని. ఎత్తయి ఒక బెటాలియన్కి
సైన్యాన్ని 3 భాగాల కింద చేసి ఒక విభాగానికి అధిపతి చేశాడు, సైనాధికారి చేశాడు, మా కమాండర్. కమాండర్ అయ్యాడు, పరదేశి. యేసు ప్రభు కూడా మనం పరదేశులము, అన్యులము అయినప్పటికీ ఆయనను నమ్ముకొని ఉండటం వలన మనకి వచ్చే జీవితంలో, రాబోయేటువంటి జీవితంలో, ఆ పరలోకములో అనేకమైనటువంటి రివార్డ్స్ ఇస్తాడు, అనేకమైనటువంటి బహుమానాలు ఇస్తాడు. ఈ లోకంలో మనకు బహుమానాలు ఉండకపోవచ్చు, మనల్ని అందరూ ప్రశంసించకపోవచ్చు, కానీ వచ్చేటువంటి జీవితంలో ఆయన మనకు అనేకమైనటువంటి బహుమానాలు ఇవ్వబోతున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనము గొప్పగా వర్ధిల్లకపోవచ్చు, డబ్బు విషయంలో కానీ, ఖ్యాతి విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ. కానీ విశ్వాసము విషయంలో, విధేయత విషయంలో మనము గొప్పవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సందర్భంగా మనము యేసు ప్రభువారు తలాంతులు కథ చెప్పినప్పుడు, ఎక్కువ తలాంతులు తీసుకున్నవాడు ఎక్కువగా ఆశీర్వదింపబడ్డాడు, వాడు అభివృద్ధి చేశాడు ఆ తలాంతుల్ని. మనకిచ్చినటువంటి తలాంతుల్ని మనం అభివృద్ధి చేయాలి లోకంలో ఆయన కొరకు. మనకి 13 మంది దేవుని సంఘ నాయకులు ఉన్నారని గొప్పగా చెప్తా ఉంటాను. వాట్ దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ. ఒక్కొక్కరు వర్ధిల్లొచ్చు ఎవాంజలిజంలో, కొంతమంది కాకపోవచ్చు, తక్కువ మంది ఉండొచ్చు, కొంతమంది విశ్వాసులు, కొంతమంది ఎక్కువ ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు మన సంఘాల్లో కూడా. అంత మాత్రాన వాళ్ళని తీసి పడవేయడానికి వీల్లేదు. ఒక స్టోరీ, రాబర్ట్ మోఫిట్ అనేటువంటి ఒక ఆయన స్టోరీని చెప్పాలనుకుంటున్నాను. ఈ రాబర్ట్ మోఫిట్ అనేటువంటి పాస్టర్ గారు ఒక పెద్ద సంఘాలకు సంబంధించిన ఒక సంఘంలో చేస్తున్నాడు. ఆయన మీద అధికారులు ఉన్నారు, కొంతమంది పెద్ద బిషప్లు. వాళ్ళంతా ఏడాదికి ఒకసారి వచ్చి చెక్ చేస్తూ ఉంటారు, మన సంఘాలకు కూడా చెకింగ్ అవుతున్నట్టు. ఈ రాబర్ట్ మోఫిట్ ప్రార్థనాపరుడు, కానీ ఎందుకో సంఘానికి ఎక్కువ మంది రాలేకపోతున్నారు. అంటే కఠినంగా చెప్తాడేమో వాక్యం, దేవుని వాక్యము భయపెట్టేదిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వచ్చారు. మా సంఘానికి 3000 మంది వస్తున్నారు, నెలకి ₹1,00,000 వచ్చేస్తున్నాయి, 15,000 మంది సంఘం, 5,000 మంది సంఘం, ఇట్లాగ అనుకుంటారు కదా. ఏడాదికి ఒకడు యాడ్ అయ్యాడంట ఆ సంఘంలో. అప్పుడు పై అధికారులు, ఏమయ్యా ఏం సేవ చేస్తున్నావయ్యా, ఒకడు కలవడం ఏంటి, ఒకడే యాడ్ అవడం ఏంటి, సంవత్సరం అంతా జీతం పుచ్చుకుంటున్నావు ఏంటి, ఇలా చేస్తున్నామని మందలించి వెళ్ళిపోతారట. ఆ పాస్టర్ గారు చాలా భారమైనటువంటి హృదయంతో రోజు ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు వెనకాల ఒకడు నిలబడ్డాడట. నిలబడినప్పుడు చూసినప్పుడు ఆ ఏడాది ఆ చర్చ్కి యాడ్ అయినటువంటి ఒక బాలుడు నిలబడి, అయ్యా పాస్టర్ గారు, నేను భవిష్యత్తులో పెద్దోడిని అయినప్పుడు దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, మరి నేను ఒక ప్రీచర్ని అవుతానా, ఒక మిషనరీని అవుతానా అని అడిగాడట. అడిగితే ఆ కుర్రవాడి పేరు మోఫిట్. నేను ఇందాక పొరపాటు చెప్పాను. ఒక పాస్టర్ గారు ఒక అబ్బాయినే యాడ్ చేశాడు. యాడ్ చేసినటువంటి అబ్బాయి రాబర్ట్ మోఫిట్ అనేవాడు. ఆ పాస్టర్ గారి పేరు మాత్రం కథలో లేదు. ఈ రాబర్ట్ మోఫిట్ అనేటువంటి కుర్రాడు అడుగుతాడు, అయ్యా పాస్టర్ గారు, నేను భవిష్యత్తులో ఏమైనా దేవుని సేవ చేయగలనా,
మిషనరీని అవుతానా అని అడిగినప్పుడు దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని చిత్తం ఏదో నువ్వు వెతుకు అంటాడు. సీక్ ద లార్డ్ ఫర్ హిస్ గైడెన్స్. ఒకసారి లండన్లో ఈ రాబర్ట్ మోఫిట్ అనే ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ప్రసంగంలో ఆఫ్రికాలో అనేక విలేజెస్లో, గ్రామాలలో పొగ కమ్ముకునుంది. అక్కడ ఏ మిషనరీ సువార్త ప్రకటించబడట్లేదు. పొగ అంటే అసలు వాక్యం లేదనమాట అని రాబర్ట్ మోఫిట్ అనే ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక కుర్ర డాక్టర్ గారు రాబర్ట్ మోఫిట్ మెసేజ్కి మారిపోతాడంట, దేవుని సేవ చేయాలని. రాబర్ట్ మోఫిట్ ఒక్కడే కొన్నేళ్ల కిందట ఒక సంఘంలో ఏడాదికి ఒకడే యాడ్ అయ్యాడు. ఆ పాస్టర్ గారి తరం అయిపోయింది. రాబర్ట్ మోఫిట్ కూడా మిషనరీ కింద చేయాలి, సేవ చేయాలి అన్నట్టుగా ఉండేవాడు. కానీ రాబర్ట్ మోఫిట్ యొక్క ప్రసంగం విని మారినటువంటి వ్యక్తి ఆఫ్రికా దేశానికి వెళ్ళిపోయాడట. ఆ యువ వైద్యుడు, వైద్యుడు ఇంచుమించు 30 సంవత్సరాలు ఆఫ్రికా దేశాన్ని ఎవాంజలిజం చేశాడట, మొత్తం మార్చేశాడట గ్రామాలు. ఆ యువ డాక్టర్ పేరే డేవిడ్ లివింగ్స్టన్. చాలా మంది పేర్లు పెట్టుకుంటారు కదా, డేవిడ్ లివింగ్స్టన్, లివింగ్ స్టోన్ అనమాట, సజీవమైన రాయి. ప్రియమైన వాళ్ళారా, కొన్నిసార్లు నిరుత్సాహమైన పరిస్థితి వస్తుంది. ఆ ఏడాదికి ఆ చర్చ్లో ఒకడే కన్వర్ట్. ఆ కన్వర్ట్ అయినోడే రాబర్ట్ మోఫిట్. అతని వల్ల కన్వర్ట్ అయినటువంటి డేవిడ్ లివింగ్స్టన్ మొత్తం ఆఫ్రికా ఖండానంతా కూడా 30 ఏళ్ళ పాటు అజేయంగా ఎవాంజలిజం చేసి పూర్తి స్థాయి క్రైస్తవ్యాన్ని విస్తరింపజేశాట. దేవునికి వందనాలు. కాబట్టి మనము నిరుత్సాహపడక్కర్లేదు. సేవలో చాలామంది సేవకులు వింటున్నారు, ఇమ్మానుయేలు, ఇంకా కొంతమంది వచ్చారు, ఎలీషా. సేవ మనము గుండెల మీద చేసుకుని బాగా చేస్తున్నామా లేదా, దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా లేదా, దైవవాక్యాన్ని మనం బోధిస్తున్నామా, వారం వెంబడి వారం ప్రార్థన చేస్తున్నామా, మనం ఇతరులకు సహాయకారిగా ఉంటున్నామా. వన్ డే యూ విల్ రిసీవ్ ద రివార్డ్స్ ఇన్ హెవెన్. అది దేవుని చిత్తమైంది. ప్రేమైన వాళ్ళారా, ఈ లోకములో మనము జీవించినంత కాలము కూడా దేవునికి, మన ప్రభువుకి విశ్వాస పాత్రులుగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఆయనను నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా మోసగింపబడరు. సాతాను కూడా వారిని ఏమీ చేయలేదు. అయితే మనము మన సంఘస్థులను చాలా జాగ్రత్తగా జీవించమని చెప్పాలి. ఈ లోకంలో అబ్షలోం గురించి ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీలందరినీ కూడా, దావీదు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు అందరినీ కూడా మార్చేశాడు. సాతాను కూడా అంత సామర్థ్యం కలిగినోడు. 15వ అధ్యాయము 5, 6 వచనాలు, 13వ వచనం చేస్తుంటే అబ్షలోం ఏం చేసేవాట, తనకు రాజుగారి కొడుకు కదా నమస్కారం వచ్చినప్పుడు ఆ చేయి పట్టుకుని, ఎవడైతే నమస్కారం అని పెట్టడానికి వస్తున్నాడో అబ్షలోంకి ఆ చేయి పట్టుకుని ముద్దు పెట్టేవాడు అట. అలాగే ప్రేమ ముద్దు. 6వ వచనంలో మరి రాజుగారి కొడుకు కదా, ఏమైనా తీర్పు తీర్చడానికి అప్పుడప్పుడు ఆ దగ్గరగా ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా మంచి మంచి కబుర్లు చెప్తూ తన తట్టు లాక్కునేవాడట. ఆఖరికి ఇశ్రాయేలీ 13వ వచనం చూస్తే ఇశ్రాయేలీలందరూ కూడా అబ్షలోము పక్షంగా వహించేశారు. అందరూ వెళ్ళిపోయారు.
ముద్దులు పెట్టినప్పుడు లేకపోతే వాళ్ళకి కొంచెం మంచి కబుర్లు చెప్తూ న్యాయం అది కూడా తీర్చినప్పుడు ఇశ్రాయేలు అంతా వెళ్ళిపోయినప్పుడు భయపడిపోయి రాజైన దావీదు అరణ్యానికి పారిపోతాడు. అబ్షలోము ఇశ్రాయేలీయులను ఆ విధముగా వాళ్ళ హృదయాలను దొంగిలించేశాడు. సాతాను నిన్ను ముద్దు పెట్టుకుంటుందో లేకపోతే నువ్వే సాతాను ముద్దు పెట్టుకుంటున్నావో ఒకసారి ఆలోచించు. కరోనా కదా, ఇంకా ముద్దులు అలాంటి బిందులు అలాంటివి ఏమి ఉండవు. ముద్దు పెట్టుకుంటే ఇంతే సంగతులు. సో చెయ్యిని ముద్దు పెట్టుకున్నా లేక ముఖాన్ని ముద్దు పెట్టుకున్నా బొగ్గలను ముద్దు పెట్టుకున్నా కరోనా కాటేసేస్తుంది. కరోనా లేకపోయినా నువ్వు సాతాను ముద్దు పెట్టుకుంటున్నావేమో ఒకసారి ఆలోచించుకో. సాతానుకు లోబడిపోతున్నావేమో. నీ హృదయాన్ని సాతాను దొంగిలించేశాడేమో. బహుజాగ్రత్తగా ఉండు సుమి. అబ్షలోము తండ్రికి ద్రోహం చేసిన వాడు. ఎట్టై తనకు బంధువు, నాన్న కాదు, అన్నయ్య కాదు, పరదేశీ ఫిలిస్తీయుడు అయినా నమ్మకంగా విధేయతతో విశ్వాసంతో రాజును సేవించడానికి వచ్చి సేవించాడు. ఎప్పుడు కూడా నీ 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 విరోధి అయినటువంటి అపవాదితో నువ్వు ఎప్పుడు కూడా స్నేహం చేయకు. వాడిని తక్కువగా అంచనా వేయకు. వాడు చాలా అబద్ధాలు చెప్తాడు. దేవుడేంటి, చాలా మంది ఈ రోజుల్లో కూడా నేను ఫోన్లో కూడా విన్నాను, ఏంటండి క్రైస్తవ పాస్టర్లు ఇలాగ అయిపోతున్నారు, విశ్వాసులు ఇలా అయిపోతున్నారు, మీరు ఈ లోకంలో ఇప్పుడు మరణించరు కదా, మీరంతా దేవుని బిడ్డలు కదా, క్రైస్తవులు ఎలాగ అయిపోతున్నప్పుడు మిగతా వాళ్ళు ఎలాగ ఉంటారు అనేటువంటి ఆ మాటలు కూడా విన్నాను నేను. అవన్నీ కూడా సాటనిక్ టాక్స్. మనం ఈ లోకంలో బ్రతికినను చనిపోయినను ఆయన వారమే. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. ఆ నమ్మకంతోనే మనం ఉంటున్నాం. దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడున్నాడో మనకు తెలియదు. ఆ దేవుడు మనల్ని చూస్తున్నాడో లేదో మనకు తెలియదు. దేవుడు అంత శక్తిమంతుడైతే కరోనా నాపేమని అడగండి. ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి ప్రేమ. దీస్ ఆర్ ఆల్ సాటనిక్ లైస్. అందువలన నీవు ఆయనకు సమీపంగా ఉండడానికి ప్రయత్నిస్తే సాతాను దూరం అయిపోతూ ఉంటాడు. కనుక మీరు మీ యొక్క ప్రభువుని మాత్రమే నమ్మాలి. ప్రభువును మాత్రమే ఆయనను మీ హృదయంలో చోటు ఇవ్వాలి. మీ దేవుడైన యెహోవానే ఆరాధించాలి. సాతానా వెనకకు పో అని యేసుప్రభు అంటాడు. ఈ రొట్టెలు రాళ్ళ కింద మార్చి పైనుంచి కిందకి దూకు, దేవదూతలు పట్టుకుంటారు, నేను ఈ యొక్క రాజ్యానికి ఈ భూలోకానికి అధిపతిగా చేస్తాను అని సాతాను ఊరిచ్చినప్పుడు యేసుప్రభు వారు నువ్వు వెనక్కి పో అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో. మనము అలా ఊరింపబడుతున్నామేమో, మనము లొంగిపోతున్నామేమో, లొంగిపోయాము, ఆ విధముగా ఉండి ఉన్నాము. అయినప్పటికీ ఆయన కృపామయుడు కాబట్టి నీలో ఉన్న కొద్ది విశ్వాసం బట్టి ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు బలమైన విశ్వాసం అయితే ఎత్తేలాగా ఒక 1000 ఏండ్ల పాలనలో ఒక దేశాన్ని ఇచ్చేస్తాడు నీకు పరిపాలించుకోమని. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. మన విశ్వాస్యత ఏ విధముగా ఉన్నది? అపవాది తలంపులో మనసులోకి వచ్చేస్తున్నాయి అస్తమానం. ఈ లోకంలో శాశ్వత కాలం మనం జీవిస్తాము అని మనం అనుకుంటున్నామా? ఆయన చెబుతున్నాడు, సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనాన్ని తిరుగుతుంది. రాబోయే రాజు, మీ తలలెత్తుడి, రాబోయే రాజుకు స్తుతులు చెల్లించండి. ఆయన వచ్చే రాజ్యం ఆయనదే, రాబోయే రాజు ఆయనే. నువ్వు బ్రతికినంత కాలము కూడా నీవు ఆయనలోనే జీవించాలి. ఎత్తే కంటే ఎక్కువ విశ్వాసమును విధేయతను నువ్వు చూపించవలసిన వాడవిగా ఉన్నావు.
నీ జీవితం వృధా అవ్వకూడదు. నీ జీవితం అమూల్యమైనది. ఒక్క ఆత్మ అయినా సరే నశించుట ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా ఆయన వారే. మీ హృదయాలు ఆయనకి సమర్పించుకోండి. ఇంకా బలంగా ఆయన్ను ఆనుకొని ఉండండి. దేవుడు ఈ వాక్యాలను మీ హృదయంలో భద్రపరిచి నమ్మకమైన దాసుల వలె మీరు జీవించుటకు గాను మీ విశ్వాస్యతను, మీ విధేయతను ప్రతి విషయంలోనూ కూడా ఆయన పట్ల మీరు ప్రకటించాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగన ఉండడానికి దేవుడు తన కృపను మనందరికి కూడా అనుగ్రహించును గాక.